నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 30 వరకు నామినేషన్లు. ఫిబ్రవరి 11న పోలింగ్. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విస్తృత పర్యటన. పలు డివిజన్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఇక వార్తల్లోని వివరాలు. పచ్చటి తోరణాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కళ్యాణం సందర్భంగా టీటీడీ నుండి సాంప్రదాయకంగా అందిస్తున్న పట్టు వస్త్రాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి సమర్పించారు. కరీంనగర్ మార్కెట్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కరీంనగర్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ రోడ్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి సాంప్రదాయంగా అందిస్తున్న పట్టు వస్త్రాలను మంత్రి స్వామివారికి సమర్పించారు. అనంతరం నిర్వహించిన కళ్యాణ మహోత్సవాన్ని ఆయన తిలకించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగ సాగింది. ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణ తంతును నిర్వహిస్తూ కళ్యాణ సమయం వరకు మాంగళ్య ధారణ నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోక్నాథ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్డీఓ మహేష్, ఆలయ ఈవో, ఇతర ముఖ్య నేతలు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మార్కెట్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం నిర్వహించిన కళ్యాణ తంతును వీక్షించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 28వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి జనవరి 30 వరకు అవకాశం కల్పించారు. అలాగే 31వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉండనుంది. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించి 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన చైర్పర్సన్స్, మేయర్ల ఎన్నిక ప్రక్రియ చేపడతారు.
రెండేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ కు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్లోని 9వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక డివిజన్ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కోతిబొమ్మ చౌరస్తా నుంచి డివిజన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై బీఆర్ఎస్, కారు గుర్తుకు ఓటేద్దామంటూ నినాదాలు చేశారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 9వ డివిజన్లో పర్యటించిన ఆయన డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కోతిబొమ్మ చౌరస్తా నుండి డివిజన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై బీఆర్ఎస్, కారు గుర్తుకు ఓటేద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రభుత్వాల పాలనలో తెలంగాణ రాష్ట్రం 40-50 ఏళ్లు దరిద్రాన్ని అనుభవించిందన్నారు. ఈ రెండేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగరానికి ₹2 కూడా తీసుకురాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన నిధులతోనే అభివృద్ధి చేస్తూ తామే ఆ నిధులు తీసుకువచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ ఫోటోలు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమన్నారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో, రెండేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విధ్వంసం ఏంటో విఘ్నులైన ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే మళ్లీ 50 ఏళ్లు దరిద్రానికి స్వాగతం పలికినట్టు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జంగిలి లతా ఐలేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు మర్రి భావన సతీష్, దిండిగాల మహేష్, గంధె మాధవి మహేష్, నలువాల రవీందర్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్, మిడిదొడ్డి నవీన్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మరి కరీంనగర్ నగరం మంచిగా లేదు, మీరు నా పైసలు ఇవ్వాలంటే ఎన్ని కావాలన్నాడు. ఇదే నల్వాల రవీంద్ర అన్నాడు, ఈ రోడ్డు కావాలన్నాడు. ఇదే సతీష్ అడిగిండు, ఇదే అడిగిండు, ఏమేం కావాలో రాసుకున్నా. కేసీఆర్ గారు పోయినా గతంలో లెక్క కాదు, ఎన్ని కావాలో తీసుకోవాలని చెప్పేసి 1 కాదు, 2 కాదు, 3 కాదు, వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నగరము ఈ కళ్ళం ఉన్నది. ఎట్టుడికి ఈ రోడ్డు రోడ్డు 50 సంవత్సరాలు కట్టే ఉన్నది. మరి ఎందుకు కాంగ్రెస్ బీజేపీ చేయాలి? మేమే ఎందుకు చేసాం? అలకాపూరి కాలనీ ఎప్పుడు శాస్త్రి గారు అలకాపూరి కాలనీ మరి 40-50 సంవత్సరాలు ఎందుకు చేయలేడు? ఈ మెయిన్ రోడ్లు ఎందుకు చేయలే? కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు చేయలే? రివర్ ఫ్రంట్ ఎందుకు చేయలే? ఈ యొక్క అన్ని కరిమల్ల మట్టి లేకుండా రోడ్లు చేసింది ఘనత కేసీఆర్ గారు, ఆరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నాము. అవునా మీ కళ్ళ ముందు కనబడుతుందా లేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు తీసుకొస్తే ప్రభుత్వం పోయింది. ఎందుకు పోయింది ప్రభుత్వం? మాయ మాటలు చెప్పారు. మా ఆడబిడ్డలందరికీ 2,500 రూపాయలు ఇస్తారు. ఇచ్చింది అతను ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి మా అవ్వకు. కరీంనగర్లోని వైశ్య భవన్లో లయన్స్ క్లబ్ సెంటెనియల్ చార్టర్ డిస్టిక్ గవర్నర్ చిద్ర సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంతో పాటు హెచ్ఐవి పేషెంట్లకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే చిద్ర సురేష్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షులు ముక్క శరత్ కృష్ణ, సెక్రటరీ శివకాంత్, కోశాధికారి వినోద్ పాల్గొన్నారు. సేవలు అందించారు. అలాగే రేకుర్తి ఐ హాస్పిటల్ వైస్ చైర్మన్గా సేవలు అందిస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్గా మరియు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో వారి సేవలు మేమందరము ఉపయోగించుకుంటూ సమాజానికి మరియు మా వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులుగా కూడా వారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. వారి పుట్టినరోజు సందర్భంగా మాంగళ్య క్లాస్ స్టోర్ వాళ్ళు దాదాపు ఒక 25 మంది వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్కు వాళ్ళు ముందుకు వచ్చినందుకు వారికి, వారి యాజమాన్యానికి, తర్వాత మా లయన్స్ క్లబ్ పిఎస్టీలకు, మన మాంగళ్య షాపింగ్ మాల్ వారు ఒక 25 నుంచి 30 మంది బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే మేము మన హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళకి ఒక 30-50 మెంబర్స్కి శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా సురేష్ అన్న గారి, మా గురుగారు అటువంటి అయిన సురేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ ఇక్కడ జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. బర్త్డే సందర్భంగా ఇవాళ వైశ్య భవన్లో పెద్ద మొత్తంలో బ్లడ్ క్యాంప్ పెట్టాము. అలాగే మొన్న స్కూల్లో
26 జనవరి నాడు అని చెప్పి అడ్వాన్స్గా ఒక 25 వాటర్ బాటిల్ ఇచ్చాము మా లయన్స్ క్లబ్ నుంచి. అలాగే 50 మందికి ఎయిడ్స్ వ్యాధులకు చీరల పంపిణీ ఉంది. ఇవాళ ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు వైశ్య సేవా కేంద్ర అధ్యక్షునిగా, అలాగే పీడీజీగా, అలాగే రేకుర్తి ఐ హాస్పిటల్ వైస్ చైర్మన్గా, అలాగే సమాజంలో అందరికీ సేవలు అందిస్తున్నటువంటి చిద్ర సురేష్ గారి బర్త్డే ఇలాగే ఇంకా 100 సంవత్సరాలు బర్త్డే జరుపుకోవాలని చెప్పి కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో కరీంనగర్ ఆసియా జ్యోతి హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సప్తగిరి కాలనీలోని మాచర్ల గార్డెన్ సమీపంలో తమ సొసైటీకి కేటాయించిన భూమిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇంకెక్కడైనా స్థలం కేటాయించాకే ఇక్కడ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి ఈ అంశంపై స్పందించి తమకు సహాయం చేయాలని కోరారు. ఈ పాజిటివ్ లివింగ్ పీపుల్ కోసం ఈ ప్లేస్ ఇస్తే మా అది కేఏజేపీఎస్ ప్లస్ సిఎస్సి మేడం గారైన మమతా మేడం గారు మాకు ఒక భవనం నిర్మిస్తే అందులో మాకు సంబంధించిన అది కార్యక్రమాలు కానీ ఏది కానీ అనారోగ్య పరిస్థితిలో ఉన్న లేకపోతే చర్చా కార్యక్రమాలు కానీ మీటింగ్స్ కానీ ఏదైనా పాజిటివ్ పీపుల్స్కి పాల్గొనడానికి వీలుంటుంది. అందుకోసమే దయచేసి మీరు మాకు ప్లేస్ ఇస్తే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటామండి. ఇక్కడ ల్యాండ్ ఇచ్చారని చెప్పేసి మేము ఎంతో ఆశగా చూసాము. కానీ మాకు అంటూ ఆఫీస్ ఉంటే మాకు ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్స్ అని చెప్పేసి ఎవరు కూడా ఆఫీసుకు రూములు ఇవ్వట్లేదు. అందుకని ఇక్కడ నిర్మించుకుంటే మేము మా ఆఫీసు మాకు ఉన్నది కదా అని చెప్పేసి మేము ఉండేవాళ్ళమని. ఇది మేము ఈ సొసైటీ 2006లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది మా సంఘం తరపున. మా సంఘం నుండి ఈ ల్యాండ్ కలెక్టర్ సిమితా సబర్వాల్ ఉండగా మాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పుడు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు సహాయంతో కలెక్టర్ సహాయంతో మాకు ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ పట్టణంలో తెలంగాణ సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. గత 5 సంవత్సరాలుగా తమ డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో ఎంతో మంది బ్యాంకు ఉద్యోగులు తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకున్నా ప్రభుత్వాలకు కనికరం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే తమ ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. 5 సంవత్సరాలను కొట్లాడుతున్నాము. 2022లో మా 12 బైపార్టైట్ సెటిల్మెంట్లో కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది ఐబీఐ మనకు 5 డే బ్యాంకింగ్ ఇవ్వాలని. కానీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. దీన్ని మేము ఒక మంచి భావంతో ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము. ఈ స్ట్రైక్ ఇంతతోటే కాదు, మనకు ఇంకెక్కడికైనా కూడా ప్రతి నెలలో ఒక స్ట్రైక్ చేయడానికి కూడా ముందుంటున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసేటువంటి మొత్తం 10 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈరోజు బ్యాంకుల్లో పనిచేసే అన్ని ఉద్యోగ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మెకు ఏఐటీసీగా రాష్ట్ర కమిటీ తరపున పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో ఏదైతే ఒప్పందం జరిగిందో 5 రోజులు పని దినాలు కల్పించాలన్న ఒప్పందాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. యూఎఫ్బియు పిలుపు మేరకు దేశంలో ఉన్న 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో వెళ్ళడం జరిగింది. ఈ సమ్మెకి ఏకైక సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో కూడా 5 రోజుల పని దినాలను ఇంప్లిమెంట్ చేయాలని. ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంస్థలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ, సెబీలో కానీ, ఎల్ఐసిలో కానీ, జిఐసిలో కానీ, ఐఆర్డిఏలో కానీ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్లో కానీ, పిఎఫ్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లో 5 రోజుల పని దినాలు ఉన్నాయి. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీజేపీ పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు. 21వ డివిజన్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ముడుంబై కార్తీక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గంగుల కమలాకర్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంవత్సరాల క్రితం కూడా నేను మన టీఆర్ఎస్ దాంట్లో 10 సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసి లాస్ట్ 3 ఏళ్ల క్రితం ఎంపీ గారు ఎలక్షన్స్ బిఫోర్ బీజేపీలో జాయిన్ అయ్యాను. 21వ డివిజన్ మాది విద్యానగర్కి సంబంధించి నేను అక్కడే పుట్టి పెరిగాను. గత కొంతకాలంగా ఎంపీ గారు ఎలక్షన్స్ బిఫోరు మనం హిందుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పేసి నేను బీజేపీలో పార్టీలో జాయిన్ అయ్యాను. కానీ అక్కడ అభివృద్ధి కాదు కదా, అసలు పట్టించుకున్న నాదుడే లేదు బీజేపీ పార్టీలో. అది నన్ను తీవ్రంగా కలిసివేసింది. ఎంపీ గారి ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము చాలా
విద్యానగర్లో ఇంటింటికి తిరుగుతూ భారీ మెజార్టీతోటి వారిని గెలిపించుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అసలు కార్యకర్త కాదు కదా, అసలు బీజేపీ పార్టీలో ఎవరిని మొత్తం విస్మరించడం జరిగింది. దాంతో నేను కొంచెం కలత చెంది మనం మళ్ళీ తిరిగి నా పుట్టినిల్లైనటువంటి మా టీఆర్ఎస్ పార్టీకి నేను జాయిన్ అవ్వడం అయింది. చాలా సంతోషం. మా డివిజన్ కోరిక, ప్రజల కోరిక మేరకు మరియు మిత్రుల కోరిక మేరకు ఈరోజు అన్నగారి సమక్షంలో మేము జాయిన్ అయినాం. కమలాకర్ అన్న సమక్షంలో మళ్ళీ ఈ 21వ డివిజన్కి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి మా చల్లా హరిశంకర్ అన్న ఉన్నారో వారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకొని వారిని మేయర్గా, కరీంనగర్ మేయర్గా గెలిపించుకోవడమే బాధ్యతగా మేము నా వంతు కృషిగా నేను నా మిత్రులతో పాటు నా కుటుంబ సభ్యులతో పాటు నేను 100% నేను పనిచేసి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామ స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయ పంచదశ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గణపతి పూజ, ధ్వజారోహణం, మూలమూర్తికి అభిషేకం నిర్వహించి స్థాపిత దేవత ఆరాధన, నవకలశ స్థాపనం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులకు వేద పండితుల చేత ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చల్లా మహేందర్ ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ టౌన్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మహేందర్ కు నియామక పత్రాన్ని అందజేశారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయని వెంకటరెడ్డి, మారం వీరేందర్, లంక రవి, సిరిసిల్ల అంజీ, ముంజా సంపత్, ఎరవేని సంజీవ్, గట్టేపల్లి దిలీప్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ నెల 28న కరీంనగర్ రానున్న వారు ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఉపాధి హామీ కూలీలతో సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించి కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్లోని మార్కెట్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ ఎన్నికైంది. ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 15 మేరకు దేవాదాయ శాఖ ఉత్సవ కమిటీ ఏర్పాటు కోసం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ 11 మంది సభ్యులతో కూడిన ఉత్సవ కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. ఉత్సవ కమిటీ సభ్యులుగా సిరిపురం మనోజ్ కుమార్, కోమండ్ల శిరీష, చందా లక్ష్మీనారాయణ, తోట రాజేందర్, వంగల విద్యాసాగర్, మిట్ట కుమారస్వామి, చేప్యాల రాజిరెడ్డితో పాటు పలువురు సభ్యులు ఎన్నికయ్యారు. ఉత్సవం ప్రశాంతంగా జరిగే విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఈ కమిటీ పనిచేయనుంది.
కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్లో గల ఎస్ఆర్ఆర్ కాలనీ వాసులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. తమ కాలనీలో డ్రైనేజీ రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల క్రితం డ్రైనేజీ పైప్ లైన్ వేసి వదిలేశారని, కనీసం వాళ్ల ఇళ్లకు వెళ్లే సౌకర్యం కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలోని డ్రైనేజీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్, కాలనీ వాసులు పాల్గొన్నారు. విద్యానగర్ లో ఇది పొజిషన్ మనం కరీంనగర్ లో స్మార్ట్ సిటీ అంటాం కానీ ఇది చూడండి, ఈ ఇంటికి పోవడానికి దారే లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, పైపులు వేసి వదిలేసిర్రు. గత 10 సంవత్సరాలుగా పైపులు వేసి వదిలేసిర్రు. అడుగుతానేమో చేస్తాం అంటున్నారు తప్ప ఏ నాయకుడు రాలే, ఇప్పటివరకు ఏ డ్రైనేజ్ సిస్టమ్ రాలే. దయచేసి ఆలోచించండి, బుద్ధి చెప్పేటట్టుగా ఈసారి మనం ఓట్లేద్దాం. ఖచ్చితంగా ఆలోచించి విజ్ఞతతో ఓటేద్దాం. ఎంత ఘోరం అంటే ఇది కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, అర్జిస్తున్నారు, లోపలేసుకుంటున్నారు తప్ప కనీస వసతులు కూడా రోడ్డు డ్రైనేజ్ ఇద్దామని ఇంగిత జ్ఞానం ఏ నాయకుడికి లేకుండా పోయింది. ప్రజలారా మనం కూడా ఆలోచిస్తాం. ఈసారి ఖచ్చితంగా యువకులకు ఓటేసి గెలిపిద్దాం. కరీంనగర్ అంతటా పార్టీలను అన్నింటినీ పొందబెడదాం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లిలో ఆర్టీసీ రిక్వెస్ట్ బస్టాప్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్. కొత్తపల్లిలోని బీజేపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ఆర్టీసీ రిక్వెస్ట్ బస్టాప్ కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఆర్టీసీ బస్టాప్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ కౌన్సిలర్ స్వర్గం వజ్ర నర్సయ్య, చీట్కూరి శ్రీనివాస్, రవిప్రసాద్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బస్సు ఎక్కినప్పుడు కొత్తపల్లిలో హాల్టింగ్ లేదని చెప్తాం వాళ్ళు, లేదండి ఇట్లా ఆలోచన చెప్తుంటే మాకు అటువంటి ఆదేశం ఏం లేదండి, మేము బస్సులో ఆపమని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇది కరీంనగర్ రీజనల్ మేనేజర్ కరీంనగర్ ఇచ్చిండ్రు. వారి పరిధిలో కరీంనగర్ 2 డిపో మరియు హైదరాబాద్ డిపో మాత్రమే వస్తాయంట. వారు జారీ చేసిన ఆర్డర్ ఏంటంటే కరీంనగర్ 2, హైదరాబాద్ 2 డిపోలు మాత్రమే వస్తాయట. అవి కూడా ఇప్పుడు ఆ బస్సులు కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా స్టాప్ కావడం లేదు. కానీ వాస్తవంగా మాకు దృష్టిలో వచ్చిన విషయం ఏంటంటే ఈ రోడ్డుకి వరంగల్ జిల్లాకు చెందిన వరంగల్ డిపో, వరంగల్ 1 డిపో, వరంగల్ 2 డిపో, హన్మకొండ డిపో, పర్కాల్ డిపో, ఇది రీజనల్ మేనేజర్ ఆర్టీసీ వరంగల్ పరిధిలో వస్తుంది. ఈ బస్సులు ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. తర్వాత రీజనల్ మేనేజర్ నిజామాబాద్ పరిధిలో నిజామాబాద్ డిపో, నిజామాబాద్ 1 డిపో, నిజామాబాద్ 2 డిపో, బాన్స్వాడ డిపో, మొత్తము 9 డిపోల బస్సులు వరంగల్ రీజన్ను నిజామాబాద్ రీజన్ నడుస్తూ ఉన్నాయి. మెయిన్గా ఎక్కువ నడిచేవి అవే. కరీంనగర్ రీజన్లో ఏదైతే ఆర్డర్ వాళ్ళు ఇచ్చిందో రెండు డిపోలు మాత్రమే ఉన్నది. అది కరీంనగర్ 2, హైదరాబాద్ డిపో. దానివల్ల బస్సులు ఈ ఆర్డర్ ఇచ్చినా కూడా ఇచ్చిన ఆర్డరు ఉపయోగంలోకి రావడం లేదు. కొత్తగా ఇవి కూడా బస్సులు ఆగాలంటే ఇది ఆర్ఎం గారికి అధికారం లేదు, మరి కేవలము ఈడీ గారికి అధికారం ఉందని చెప్తా ఉన్నారు. దయచేసి మేము ఈ సందర్భంగా ఈడీ గారిని. కరీంనగర్ పట్టణంలోని స్థానిక రామ్నగర్ లో కాలనీ వాసులు సల్లూరి శ్రీనివాస్ మిత్ర బృందం ఆధ్వర్యంలో వందే మాతరం యాత్రను నిర్వహించారు. రామ్నగర్ పురవీధుల గుండా జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో వందే మాతర గీతం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో రామ్నగర్ కాలనీ వాసులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని భాగ్యనగర్లో ర్యాలీ నిర్వహించారు. భారతమాత చిత్రపటంతో మహిళలు ఈ ర్యాలీలో పాల్గొని స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని చాటారు. భాగ్యనగర్లోని పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో చిన్నారుల విభిన్న వేషధారణ చూపర్లను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఎన్ఎం లక్ష్మి, ప్రకాష్, భూమరావు, సుధాకర్ రెడ్డి, రవికుమార్, లావణ్య, మంజుల పాల్గొన్నారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భరతమాత పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భాగ్యనగర్, సంతోష్ నగర్ కాలనీ వాసులతోటి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం హిందువులందరం ఒకతాటిపైకి వచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. సంతోష్ నగర్, భాగ్యనగర్కు సంబంధించిన మహిళలు అందరితోటి పెద్ద ఎత్తున ఈ మా 49వ డివిజన్కు సంబంధించి మొత్తం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వందే మాతరం 151 జయంతి సందర్భంగా కూడా ప్లస్ భరతమాత పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకే పెద్ద మొత్తంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 30 వరకు నామినేషన్లు, ఫిబ్రవరి 11న పోలింగ్. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విస్తృత పర్యటన, పలు డివిజన్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.